హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. ఇడ్లీ కొట్టు సినిమా చూశాను భయ్యా. సినిమా చూసిన నా ఫీలింగ్ ఏంటంటే నిన్న రాత్రి మా ఇంట్లో 2-3 టైమ్స్ కరెంట్ పోయింది భయ్యా. దానివల్ల సరిగ్గా నిద్ర లేదు. మార్నింగ్ ఏమో 8 o'clock షో. సరే అని అలా బలవంతంగా లేచి బయలుదేరుతుంటే ర్యాపిడో ఓడేమో టీ తాగుదాం భయ్యా అంటే మధ్యలో ఆగలేదు. భయ్యా సినిమా రివ్యూ అంటూ ఈ సొల్లంతా మాకెందుకు చెప్తున్నావు అని ఫీల్ అవుతున్నారా? నేను ఒక్క నిమిషం సొల్లేస్తేనే మీరు భరించలేకపోతున్నారే. మరి 2.5 గంటలు ఇడ్లీ కొట్టు సినిమాలో ఇదే భయ్యా ఉంది. మామూలుగా ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమైంది ఇది చాలా సింపుల్ గా నేటివిటీతో వెళ్ళే సినిమాని. మన ధనుష్ గారు సినిమా స్టార్టింగ్ లో ఒక వాయిస్ ఓవర్ ఇస్తూ తాను చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఊర్లో చూసిన ఇడ్లీ కొట్టులు, అక్కడ జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథని రాసుకున్నానని చెప్పారు. కానీ నాకు తెలిసి ఈ కథే కాదు, ఈ స్క్రీన్ ప్లే కూడా ఆయన చిన్నప్పుడే రాసుకొని ఉంటాడు. అంత అన్మెచ్యూర్డ్గా ఉంది భయ్య రైటింగ్. ఒక్క ఎలిమెంట్ కూడా ప్రాపర్గా వర్క్ అవ్వలేదు. సినిమాకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన ఫాదర్ అండ్ మదర్ ఎమోషన్సే పెద్దగా ఫీల్ ఏమి ఇవ్వలేదు. ఇక మరీ సిల్లీగా అనిపించే విలనిజం, హీరోయిన్ అంటే హీరోని లవ్ చేయడం లేదా తనకి సేవలు చేయడం అనిపించే హీరోయిన్ క్యారెక్టర్స్, సైడ్ క్యారెక్టర్స్ పెద్దగా ఏం లేవు. ఉన్న ఉపయోగం లేని పోలీస్ క్యారెక్టరు, మరీ గొర్రెల్లా ఉండే ఊరి జనాల క్యారెక్టర్స్, ఇవే ఉంటాయి సినిమాలో. నేను మరీ ఎక్కువ చెప్తున్నాను మీకు అనిపిస్తే ఒకసారి సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఒక చిన్న ఊర్లో చాలా భక్తి శ్రద్ధలతో ఇడ్లీ కొట్టును నడుపుతూ ఉండే ఒక తండ్రి తననే చూస్తూ పెరిగిన కొడుక్కి వాళ్ళ నాన్న ఇడ్లీ కొట్టు వల్ల హోటల్ మేనేజ్మెంట్ పైన ఇంట్రెస్ట్ వచ్చి కొత్త రకం ఐడియాస్ తో బిజినెస్ ని ఇంకా ఇంప్రూవ్ చేద్దామని అనుకుంటాడు. వాళ్ళ నాన్న మాత్రం అలా కాదు, మనం విలువలేని వ్యాపారం చెయ్యొద్దని అంటాడు. అప్పుడు ఆ కొడుకు ఫారెన్ వెళ్లి మంచి రెస్టారెంట్ లో మేనేజర్ గా చేస్తూ చక్కగా సెటిల్ అయ్యి ఆ రెస్టారెంట్ CEO కూతురునే పెళ్లి చేసుకుందామనే టైంలో వాళ్ళ నాన్న చనిపోయాడన్న విషయం తెలిసి ఊరికి వచ్చి వాళ్ళ నాన్న కోరిక ప్రకారం ఆ ఇడ్లీ కొట్టుని తన తర్వాత కూడా నడిపించాలి అనుకుంటే ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి, తన ఊరిలో తన జాబ్ సైడ్ నుంచి ఎలాంటి థ్రెట్స్ తనకు ఉంటాయి అనేది మనం సినిమా చూసే తెలుసుకోవాలి. నేను చెప్పినంత క్లియర్ గానే ఉంటుంది సినిమా కూడా. ఇంతకు మించి పెద్ద కథేమీ ఉండదు. పోనీ నడిచిన విధానం ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉందంటే చాలా బోరింగ్ గా ఉంటుంది భయ్యా. ఒక్క ట్విస్ట్ కానీ ఎమోషన్ కానీ ఏమీ ఉండవు. ఏదో కొట్టు నడవాలి అంతే. కొన్నిసార్లు అయితే పిచ్చ కోపం వస్తుంది భయ్యా. కొన్ని సీన్స్ చూస్తే చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. సరైన రిథం కానీ సరైన డ్రామా కానీ కనిపించవు. ఇక నటీనటుల విషయానికి వస్తే, ధనుష్ గారి సినిమాలో చేసిన క్యారెక్టర్ మనకు కొత్తగా ఏమీ అనిపించదు. తిరు, రఘువరన్ బీటెక్, కుబేరా సినిమాల్లో ఉండే టెంపోలోనే ఈ క్యారెక్టర్ కూడా ఉంటుంది. కానీ ఒక్కసారైనా క్యారెక్టర్ లేస్తుందేమో అని చూస్తే అలాంటి ఎలిమెంట్ ఒక్కటి ఉండదు. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇక మిగతా సినిమా మొత్తం డొల్లే, ఏమీ ఉండదు. ఇక నిత్య మీనన్ క్యారెక్టర్ కూడా రొటీన్ గా చాలా సినిమాలో చూసినట్టే ఉంటుంది. కానీ కొంచెం బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేసిందని చెప్పాలి. శాలిని పాండే అయితే ఏదో ఉంది అంటే ఉంది. ఆటలో అరటిపండు క్యారెక్టర్, బట్ షీ లుక్స్ వెల్. సత్యరాజ్ గారు చేసిన క్యారెక్టర్ చూసి ఈయన చెయ్యాలా ఈ క్యారెక్టర్ అని అనిపిస్తుంది. ఇంతలోనే మన సముద్రకని గారి క్యారెక్టర్ చూసి పోనీలే, మరి ఈయనంత అయితే కాదు కదా అనిపిస్తుంది. ఇక అరుణ్ విజయ్ ఈ సినిమాకి మెయిన్ విలన్ లాంటోడు, కానీ పెద్ద ఎర్రి పప్పలా ఉంది ఆ క్యారెక్టర్. బట్ మనోడు మాత్రం చాలా బాగా ట్రై చేశాడు. యాక్టింగ్ అయితే చాలా సెటిల్డ్ గా చేశాడని చెప్తా. సినిమాలోని టెక్నికాలిటీస్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ ఇంకా సాంగ్స్ అయితే టూ బ్యాడ్ భయ్యా. టు బి ఫ్యాక్ట్, అవి సినిమా చూస్తున్నంత సేపు అనే ఫీలింగ్ వచ్చింది. జీవి ప్రకాష్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. మిగతా టెక్నీషియన్స్ గురించి పెద్దగా మాట్లాడడానికి ఏమీ లేదు. అంటే బ్యాడ్ గా గానీ గుడ్ గా గానీ ఓకే పర్లేదు అనిపిస్తుంది. ఇక మన పీటర్ హిన్స్ చేసిన ఫైట్స్ ని చూస్తే రియాలిటీ పేరుతో ఫైట్స్ పెడితే ఇలా ఉంటుందా అని నాకు అర్థమైంది. పాపం డైరెక్టర్ చెప్పింది చేసి ఉంటాడు, ఆయన మాత్రం ఏం చేస్తాడు. సరే, కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ ధనుష్. ఈయన ఇంతకు ముందు తీసిన 2 సినిమాలు చూసి గ్రేట్ ఒపీనియన్ కలిగింది. కానీ ఈ సినిమాతో అది మొత్తం
మొత్తం పోయింది. లైటర్ వేలో కథలు రాసుకోవడం తప్పేమీ కాదు, కానీ మరీ ఇంత లైటర్ వేని అస్సలు ఊహించలేదు భయ్యా. ఈ కథకి ఇంత పెద్ద సినిమా తీసే అవసరమే లేదు, కానీ ఎందుకు చేశాడో తెలియదు. పోనీ చేస్తే చేశాడు, కొన్ని ఎలిమెంట్స్ నైనా బాగా ఎంగేజింగ్ గా చూపించాడా అంటే అస్సలు లేదు. నిజానికి చెప్పాలంటే డైలీ సీరియల్లో కూడా ఇంతకన్నా బెటర్ డ్రామా రాస్తారని నాకు అనిపించింది. ఇడ్లీ కొట్టును కాపాడుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు, దాన్ని నాశనం చేయడానికి విలన్ చేసే ప్రయత్నాలు డైలీ సీరియల్లో నిజానికి ఇంతకన్నా డెప్త్ ఇంపాక్ట్ తోనే వాళ్ళు రాస్తారని నాకు అనిపించింది. ఏదోలా తీసి మన బుర్రలను అయితే పోగొట్టాడని చెప్పాలి. అందుకేనేమో ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా పెద్దగా ఏమీ చేయలేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓవరాల్ గా ఇడ్లీ కొట్టు సినిమా అయితే క్లీన్ బోల్డ్ అయ్యింది భయ్యా. పండగ రోజు కాబట్టి తమిళనాడులో అయితే ఆడుతుందేమో, కానీ మన తెలుగులో మాత్రం చాలా కష్టం. ఓజీ సినిమా చాలా బెటర్ ఈ సినిమా ముందు. మరి రేపిక కాంతారా ఎలా ఉంటుందో చూడాలి. బాయ్కాట్ కాంతారా అనేది అయితే మన దగ్గర గట్టిగానే వినిపిస్తుంది. ఒకవేళ సినిమా యావరేజ్ అయితే అది ఇంకా కష్టమే అవుతుంది. చూద్దాం. నేనైతే వెళ్తున్నా ఈ సినిమాకి. మీరు ఆ రివ్యూని కూడా మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇడ్లీ కొట్టు సినిమా పైన నా రివ్యూ. మీరు కనుక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్.